మీ జీవితాల్లో ఎన్నో ఆశలు, ఎన్నెన్నో సాధించాలని కోరికలు. కానీ ఇంట్లో నుంచే డబ్బు సంపాదించొచ్చు అనే కొందరు మాటలు నమ్మి మీకు డబ్బు వచ్చినా రాకపోయినా వాటికి వ్యసనంలా మారిపోతున్నారు. ఈరోజు అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఒకప్పుడు నేను కూడా చాలా ఆనందంగా ఉండేవాడిని. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేవాడిని. కానీ ఒక తప్పు చేయడం వల్ల నా జీవితమే మారిపోయింది. ఈ యాప్ ఎక్కించుకో మామా, నువ్వు ఇంట్లో నుంచి డబ్బు సంపాదించుకోవచ్చు అని చెప్పాడు. తర్వాత నిజంగానే డబ్బులు వస్తాయేమో అని వాడు చెప్పిన బెట్టింగ్ యాప్లో బెట్టింగ్ ఆడాను. 50 రూపాయలు, 100 రూపాయల నుంచి మొదలైనది 1,00,000 రూపాయల దాకా వెళ్ళిపోయింది. పెట్టిన డబ్బు పెట్టినట్టే మొత్తం పోయింది. మళ్ళీ అప్పు చేశా, పోయిన డబ్బంతా వెనక్కి తెచ్చుకుందామని. కానీ నా కళ్ళ ముందే ఆ డబ్బు కూడా పోయింది. చేసిన అప్పు తీర్చలేక ఎవరిని సాయం అడగలేని స్థితి నాది. ఇంకా ఇంట్లో వాళ్ళని అడగలేను, వాళ్ళకి చెప్పి బాధ పెట్టలేను. ఇంకేం చేయాలో తెలియక ఎందుకురా ఇలా చేసినావు? ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పొచ్చు కదరా. ఆ రోజు బెట్టింగ్ జోలికి పోకుండా ఉంటే ఈ రోజు మాతో పాటు ఉండింటావురా. ఇది మావా జరిగేది. మొదట్లో బాగానే ఉంటుంది, కానీ చివరికి నీ కాడ మిగిలేది ఏమీ ఉండదు. నువ్వు చేసిన అప్పు, కూలిపోయిన నీ డబ్బు, సమయం రెండూ తిరిగి రావు. నాకు డౌట్ మావా, బెట్టింగ్ ఆడండి మీకు డబ్బులు వస్తాయి అని చెప్పే వాళ్ళది తప్ప, లేదా వాళ్ళ మాటలు నమ్మి ఆడే వాళ్ళది తప్ప? ఎవరిది తప్పు కాదు, మన ఆలోచన తప్పు. ఇంట్లో నుంచే డబ్బు సంపాదించవచ్చు అనుకోవడం తప్పు. మోసపోతారని తెలిసినా ఆడడం తప్పు. పెట్టిన డబ్బు కన్నా ఎక్కువ రావాలని ఆశించడం తప్పు. తీసుకున్న అప్పులు తీర్చలేమని తెలిసినా తీసుకోవడం తప్పు. బెట్టింగ్ చేస్తూ ఇంట్లో నుంచే సంపాదించుకోవచ్చు అంటే మరి ఉద్యోగాలు ఎందుకు? చూశారుగా, బెట్టింగ్ వల్ల ఒక ప్రాణం పోయింది కాదు, చాలా ప్రాణాలే పోయాయి.